అమ్మాయిల మెసేజ్లా నీకెందుకే బాగా కొత్త సాలా ఒకసారి అలాగే చూసి చేస్తాను పెద్ద వెరైటీ లేదు. ఏంటి సెల్ కొన్నావా? యా మేడ్ ఇన్ తైవాన్. నంబర్ ఏంటి? 9848165751. ఇది వంశీది కదా? అది నీకెళ్ళి తెలుసు. నేను కాలేజీకి వచ్చినప్పటి నుంచి క్లాస్ రూమ్ ని చూడమ్మా. క్లాస్ లోనే రిచ్ కుర్రాళ్ళనే చూస్తాను, వీక్ పర్సన్స్ ని చూడను. వీక్ పర్సన్స్ అని చెప్పిన వంక అదోలా చూస్తావే. కాస్త కలర్ పెంచుతాను. ఈ మధ్యన వుడ్ బాస్ గ్రేప్ వాటర్ తాగుతున్నాగా. చిన్నపిల్లలు కదా భయ్యా. నేను పెద్దోన్నేంట్రా ఈడియట్. ఏడ్సేవలే వంశీ. రాము నీ సెల్ కి ఫోన్ చేస్తాడు, చేశాడా? లేదే, ఏంటి విషయం? మా లవ్ సంగతి వాళ్ళ నాన్నతో చెప్తా అన్నాడు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నీకు ఫోన్ చేస్తాడు, చేశాడా? బావాడికి నాన్న లేడు కదా. హలో, నేనేరా రాముని. ఎక్కడి నుంచిరా? ఇక్కడే క్యాంటీన్ నుంచి రా. కాసేపట్లో సరోజిని దగ్గరకు వస్తుంది. ఏదో చెప్పి నన్ను కలవకుండా చేయరా బాబు. ఏమైంది? పెళ్ళాడాలంట. ఏదో డొక్కుమొహం అది ఇన్ఫోన్ వేసేద్దామని చూస్తుంది. అయినా దాన్ని ఎలా పెళ్లి చేసుకోడరా? ఈ రాము గారికి టేస్ట్ లేదనుకుంటుందా? పేరు అందుకుంటే చాలా. ఏదో డొక్కు ముక్కు ఎత్తుపుల్లు అది అదోళ్ళు ఎప్పుడు మొహం చూసుకోదేమో. పెళ్ళి అంటే పెళ్ళి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసా మన సంగతి సరిగ్గా తెలియదు దానికి. రాముగాడు ఫినిష్. బావగాడి దెబ్బ రాముగాడు పెద్ద ప్లాన్ మీద ఉంది రే. నేనేదో ఎరు బాగులేను అనుకుంటుంది. సరోజా అది ఎరాబా ఏమైంది అక్కడ? ఏమడం ఏంట్రా, ఎర్రకొట్టేస్తుంది. అంటే ఇప్పుడు సరోజు వేకెన్సీలో ఉందన్నమాట. ఏ నువ్వు ట్రై చేస్తావా? అసలే కోపంలో ఉంది, కుమ్మేస్తుంది. అంత ఎవరు కాదు వేరా, ఇక్కడ కుడుకని అదురుతుందా? అయితే శుభ సూచకం. మరెందుకే వేకెన్సీలో ఉందని అడుగుతా. అక్కడ నీ ఫ్రెండ్ కష్టాలు ఉంటే ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఫ్రెండ్ ఎవరు? వెంకటలక్ష్మి మేడం. అందుకే ఈ రోజు కాలేజ్ కూడా రాలా. ఏ వెంకటలక్ష్మికి ఏమైంది? మన భోగేశ్వరరావు గోకాడంట. ఏ దానికి గోల్డ్ లేవా? గోకడం అంటే ఆ గోకడం కాదు. అంటే ఆగోకడమా? బాబోయ్, ఈ భోగేష్ గారు ఇంత తెగించాడు అనమాట. అయిపోయాడు. ఈ దెబ్బతో వెంకటలక్ష్మి హీరోగా గుర్తొచ్చాడు. అవును బా, నీ కుడికని కూడా అదురుతుంది. ఎలా పద. నువ్వు వస్తే మా హీరో దెబ్బతింటదా? మా ఓళ్ళే వెళ్తాం. ఇంకా చూస్తారండి రండి. పదవయ్యా. కేశవరా, ఏంటి వాటర్ అంతా కళకళలాడుతుంది? ఈ కళ్ళ రోజు ఉండేదే కదా. ఈ రోజు ఎన్ని టీలు చేసావేంటి? 41, దీంతో 42. అయితే నా బాకీలో కొంచెమైనా ఇస్తావన్నమాట. ఇద్దామనే ఉంది, డబ్బులు ఎక్కడే? అదేంటి 41 టీలు చేశారన్నావు కదా? చేస్తే సరిపోద్దా? తాగింది నేనే కదా. నువ్వే తాగేసావా? బేరాలు ఏమి లేక తలపోటు వచ్చి నేనే తాగించాను. ఇది 42 టీ. మరి వీళ్ళందరూ దేనికి వచ్చినట్టు? 10 నిమిషాలు నీకే తెలుస్తుంది. ఓ టీ కొడతావేంటి? వద్దులేరా, నేను పేపర్ చదువుదాని వచ్చాను. ఏలా అందుకే వచ్చారు. అక్కడికి నేను ఏదో ఈ ఊళ్ళో ప్రైవేట్ గ్రంథాలు నడుపుతున్నట్టు పొద్దున్నే సగం మంది ఇక్కడికే తగిలేస్తారు. ఇలా అమ్మ కడుపు ముందు 3 నెలలు బిల్లు ఇవ్వు. పేపర్ ఎండి పల్లెలో పెట్టి చేతికిస్తా. బాబాయ్, బిల్లు ఇవ్వకపోతే మొహం మీద వేస్తాడు పేపర్. మీ ఊరికి వచ్చి నీ ఒక్క పేపర్ కోసం నేను 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకు రావాలి. నాకు గాని ఒళ్ళు మండింది అనుకో, పేపర్ రాయి కట్టి అక్కడి నుంచే విసిరుతా. అది తగిలి చచ్చావు అనుకో, రేపు ఉదయాన్నే పేపర్ లో నీ ఫోటో పడుద్ది. ముందు డబ్బుల సంగతి చూడు. ఎంత పొగర్రా నీకు. ఆఖరికి నా పేపర్ కుక్కలు చింపిన ఇస్తరైపోయింది అనమాట. ఏంటి మళ్ళీ తాత, పేపర్ అంతా సీరియస్ గా చదివేస్తున్నా. ఇదేంటి ఐశ్వర్యరాయ్ ఫోటో చూస్తున్నా? ఇంతకు ముందు నువ్వు శ్రీదేవి ఫోటో చూసేవాడు కదా. అమ్మాయికి పెళ్లి అయిపోయింది కదా. సమ్మానకాన్ అనుకుంటావు నువ్వు? కేశవులు అది వచ్చిందా? అదంటే ఏంటయ్యా? అరే పేపర్ వచ్చిందా? అదే పేపర్కి వచ్చింది ఎప్పలా. ఒరే అయినా పేపర్ నీకెందుకు రా, చదువు రాదు కదా. గడ్డం గీసిన తర్వాత పూసుకుందామని. పూసుకుంటావా? అయితే ఇదిగో. అది కాదు. ఏంటి? ఇలా మన పిల్లలు పరీక్షా ఫలితాలు వచ్చినాయంట. అలాగా? ఇంకెక్కడ పేపర్ రా బాబు. అయితే మన బేవర్సిన కొడుకులు గట్టెక్తారో లేదు. ఏంట్రా అంత చెత్త చెత్తగా చేస్తున్నారు? మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి మరి తంతాడు. భయం ప్లస్ వినయం కూడా. ఆ పొట్టి కోతికళ్ళ ప్రిన్సిపల్ గారు మన ఏం చేస్తాడు? లేకపోతే మనం ఏదో సరదా కాలేజ్ కలర్స్ చూడడానికి వస్తే మనల్ని కలర్స్ చేయమంటాడా? ఈ కలర్స్ చూసి ప్రిన్సిపాల్ గారి ఫేసులో కలర్స్ మారాలి. పిచ్చెక్కాలి, పిచ్చి కుక్కలా పరిగెత్తాలి. అది కొంచెం ఆపేయమని చెప్పు. ఆపాలి కదా రేయ్, మీకు తెలుసా మన ప్రిన్సిపల్ గారికి ఓ బండ కూతురుందిరా. నల్లగా ఉంటుంది, మన తారడు లాగే. కారు నలుపు అంటారా సార్? మీరు చావన ఛాయ, అమ్మగారేమో డర్రు నలుపు. మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుపు అయితే డౌట్ పడాలి గాని నలుపు అయితే హ్యాపీనేగా. కన్విన్స్ అయ్యాగానే ఆపేమని చెప్పరా? ఇయో
కట్ చేయవయ్యా. ఎస్ కట్ చేయాలి. కట్ చేయవయ్యా. కట్ చేయాలి. అరే కట్ చేయవయ్యా. కట్ చేయాలని మాకు తెలుసండి. కనెక్షన్ ఎక్కడుందో తెలిసావట్లేదే. ఆ వైర్ ఎక్కడుందో చెప్పవయ్యా, నేను నోట్తో కట్ చేస్తాను. సార్ అది కార్డ్లెస్, దానికి వైర్లు ఉండవు. మీకేమో తెలియదు. నన్ను కాస్త ఆలోచించుకునేవ్వండి. వీరాస్వామి సార్ బాగా ఆలోచించాలంటయ్యా. వీడిని తీసుకెళ్లి ఆ గ్రౌండ్ లో మడత మంచం వేసి పడుకోబెట్టు. పైన చూసుకుంటూ ఒకటే ఆలోచించుకుంటాడు. వీడిని తాగలయ్యా. అది అవును, పోస్ట్ ఎక్కడ ఫిక్స్ చేసావు? అరే నాకేందయ్యా, ఈ మాత్రం దానికి వచ్చేస్తారు టై కట్టుకొని కట్ చేసుకొని. అరే ఆపు ఆపు అని చెప్పి ఇందాక చూసి ఆపేంటి. వీరాస్వామి నువ్వు చాలా కట్టాడు బాబు. ఏంటా రామచారి? మన దేశీ గడికి సెకండ్ సెటప్ కూడా ఉంది, నీకు తెలుసా? ఇంచుపేట కంచల్ రేవు పచ్చడి ఆప. మనిషి మంచి ఎత్తు, కానీ ఏజ్ మాత్రం ఓవర్. ఇంటి ముందేగా మా పెద్దమ్మ ఉండేది. వంట మొత్తం వీడినట, పెద్ద గ్యాస్ ట్రబుల్ గాడు. అసలు ఈ రోజుకి పెద్ద వీడి బాత్తోనే ఉంటుందంట. వీడేమో కొట్టొద్దు గిల్లు అని ఒకటే అరుపులట. సరదా ఫాల్స్ ప్రెస్టేజీ. సార్ మనం ఓ పని చేద్దాం. టుమారో సారీ రేపు సండే కదా, మండే 1 o'clock వస్తాను. వర్క్ ఫినిష్ చేస్తాను. ఏమంటారు? వీరాస్వామి సార్ ఒక్కటి పీకు. కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఇతనికి హార్ట్ అటాక్ వచ్చిందని మాత్రం చెప్పకండి. అసలే వీక్ హార్ట్. హార్ట్ అటాక్ అని తెలిస్తే మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అడిగితే చెస్ట్ పెయిన్ అని మాత్రం చెప్పండి, అంతే. గోదావరి ఎక్స్ప్రెస్ లో ఉండవలసినండి ఈ పెట్ట మీద ఉన్నానేంటి? మీరంతా ఇక్కడున్నారేంటి? ఏమైంది? అమ్మో, గుండెలేటి కలుక్కుమంటుంది. ఏం జరిగింది? నాకేమైంది? మీకేం కాలేదండి, కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చింది. కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. నోర్మేండి, చెస్ట్ పెయిన్ కి కళ్ళు తిరగడం ఏంటి? నాకేదో డౌట్. చిన్నారావు బావా, ఏంటి ఏంటి నీ గొడవ? నీకు చెస్ట్ పెయిన్ నీరసంతో వచ్చింది. నీరసం వీక్నెస్ తో వచ్చింది. వీక్నెస్ తోనే కళ్ళు తిరిగి పడిపోయావు కదూ కదూ. ఇంతమంది చూస్తుంటే నమ్మనంటావేంటి? మనిషి నాకు మంచి చెడ్డ ఉండాలి. నోర్మయ్యా, నాకెందుకో మీ అందరి మీద డౌటే. ఇదిగో దివాకరం, ఇందాక నాకు ఏమైందయ్యా? నేను అడుగుతున్నాడేంటి? కంపెనీస్ నిజం చెప్పేసాడు కదా. అలా నీళ్ళు ఉంటావేంటయ్యా? ఏం జరిగింది చెప్పు. ఇందాక మీకు ఇందాక నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. ఎవర్రా అమ్మాయి? ఏమ్మాయి? అదే మేము అడిగేది. పొద్దున షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర సైడ్ చేసి సైట్ కొట్టావే ఆ అమ్మాయి. ఓ ఆ అమ్మాయా? తన గర్ల్ ఫ్రెండ్ మ్యా. ఏంటి? యా గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి నీకు ఎన్ని రోజులు గారా పరిచయం? ఓ 6 నెలల నుంచి. ఎందుకు అడుగుతున్నారు? ఒరే విలేజ్ వీరా, నువ్వు సిటీకి వచ్చి 8 నెలలైంది. 2 నెలల్లో ఆ అమ్మాయిని ఎలా పట్టావురా? ఏ అలాంటి అమ్మాయి పట్టుకోవడానికి 2 నెలలు టైం కలదా? అది కాదురా అంకంపాలెం. ఆ అమ్మాయిని చూస్తే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నట్టుంది. నువ్వు చూస్తే ఎలిమెంటరీ స్కూల్ మొహం కూడా చూసినట్లేదు. అసలు మీ ఇద్దరికే ఎలారా? మీకు చెప్పిన అర్థం కాదురా, అదంతా ఒక ఆర్ట్. టైం రా, టైము.
ఆ అమ్మాయిని మన ఏరియాలోనే ఎక్కడ చూసినట్టుంది. ఏంటి మన ఏరియా? అవును, ఆ అమ్మాయినా? చూడండి బ్రదర్, మీరు మహా వెళ్తే జగదాంబ సెంటర్ దాకా వెళ్ళుంటారు, కాదంటే యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ దాకా వెళ్ళుంటారు, ఇంకా కాదంటే ట్రైనింగ్ నర్సుల కోసం గవర్నమెంట్ హాస్పిటల్ దాకా వెళ్ళుంటారు. అది మీ రేంజ్. కానీ ఆ అమ్మాయి రేంజ్ లెవెల్ అంతా వేరు. నేను రగటకరా? దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ కాదు మై డియర్ ఫ్రెండ్, నన్ను చూస్తుంటే మీకు అసూయగానే ఉంటుంది. ఎందుకంటే ఒక అందమైన అమ్మాయితో నేను ఫ్రెండ్లీగా ఉంటాను చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. పోనీ ఒక పని చేస్తాను, నా గర్ల్ ఫ్రెండ్కి చెప్పి మీ లెవెల్కి తగ్గ అమ్మాయిని చూసి పరిచయం చేయమంటారా? ఓకే, ఇక నేను వెళ్ళనా? ఓ బై ది వే మిస్టర్ నాని, రేపు పొద్దున్నే నన్ను 4:30 లేపగలవా? ఎందుకు? ఆ అమ్మాయితో నేను జాకింగ్ వెళ్ళాలి. యు వాంట్ ఎనీ చాక్లెట్? నో? ఓకే. నాకే టికెట్ చూపిస్తావురా? 2 days టైం ఇవ్వండి. ఆ అమ్మాయి డీటెయిల్స్ నేను తీసుకొస్తాను. అలాగే. అయ్యా నమస్కారం. నమస్కారం. పక్కూరు ఎమ్మెల్యే పోయాడు, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నువ్వు వెళ్తే ఆయన బతుకుతాడా? అంత దైవ శక్తి నాకెక్కడండి బాబు, నేను పెడుతున్నది అంత్యక్రియలకి. ఈ శుభవార్త చెప్పడానికి ఇంత దాకా రావాలా? నా ఉద్దేశం అది కాదు, ఈ పెళ్లి ఆగిపోయినట్టే కదా అని. ఈ పెళ్లి ఆగిపోయినట్టేనంటావా? భవిష్యత్తు కనిపిస్తోంది కదండి. ఈ పిల్లాడేమో తెలంగాణ ముంతాజిని తెచ్చుకున్నాడు, ఈ పెళ్లికి చస్తే జరగదు. పక్కూరు ఎమ్మెల్యే గారి కర్మ చేయటానికి పంతులు వెళ్ళాలట, ఈ పెళ్లి చస్తే జరగదు అంటున్నాడు. అమ్మగారితో చెప్తున్నారా ఏమిటి? ఏం పంతులు? అయ్య బాబాయ్, మరణ శిక్ష విధించాడు. పెళ్లి కడితే తద్దినం ఎదురైందని నా పని ఫినిష్, క్లోజ్. అమ్మా లోకమాత, నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి తల్లి. ఏమైంది పంతులు గారు? ఏదో నోటి దొరద కొద్దీ ఈ పెళ్లి ఇంకా జరగదు అని మీ అన్నయ్యతో అన్నానమ్మా, అంతే. ఏమిటి పంతులు గారు మీరు కూడాను? పగవాణ్ణి పంచాంగం చూడమంటే మధ్యాహ్నానికే మరణం అన్నట్ట. పెళ్లి ఆగిపోయిందని మీరెందుకు అనాలి? అన్నాను కనుక అనుభవిస్తున్నాను కదమ్మా. మీ అన్నయ్య కటింగ్ లేని ఫిట్టింగ్ పెట్టాడు. రాష్ట్రపతి అయినా క్షమిస్తాడేమో గాని మీ ఆయన మాత్రానికి చదువు. మళ్ళీ మీ అన్నయ్య వచ్చాడు. అయ్యప్ప అబ్బోయ్. ఏమిటన్నయ్యా ఇంత గొడవలో కూడా ఈ అల్లరి పనులు? పంతులు గారు ఏదో అన్నారనుకో, ఆ మాట ఆయనకి చెప్పేయడమేనా? ఆయన కోపం వస్తే ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో నీకు తెలుసు కదన్నయ్యా. ఏమిటి నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తావట? నీ మూర్ఖత్వంతో మా చెల్లెల్ని కూడా బాధ పెట్టావా? ఎవరితో అన్నయ్య ఇంకెవరు? త్రిమూర్తులు. ఊరి దేవుడోయ్, ఊరి నాయనోయ్, కుర్తులో పడ్డ ఎలకలాయిపోయింది నా పరిస్థితి. ఆగో, సాంబశివరావుతో మాట్లాడాలి, మేడ మీదకి రమ్మన్నానని చెప్పు. వీళ్ళిద్దరి ముఖాలు ఒక్క లెక్కనే సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఎట్లా బే? నేను చెప్తా ఈనానా, మొన్న దసరాకు టీవీలో పాత జమానా హిందీ సినిమా చూసినానా, అందులో ఒక పెద్ద నవాబ్ ఫ్యామిలీ ఉంటదానా, వాళ్ళకు లేక లేక ట్విన్స్ పుడతారానా. ట్విన్స్ అంటే ఏందిరా? కౌల పిల్లలానా. గా ముక్క అంగ్రేజులు ఎందుకు బే చెప్పు. గా ఖుషీలా మస్తు దావత్ చేస్తుంటే పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకపోయారానా. సమాజం ఎందుకోవే? గా కొట్టుకొచ్చిన వాళ్ళలో ఒకడేమో మన పొట్టి నర్సి గారి ఇంట్లో పడ్డాడు, బొట్టు సీన్ అయ్యిండు. ఇంకొకడు మంచోళ్ళ ఇంట్లో పడ్డాడు, ఆడు మన శరత్ బాబు అయ్యిండు. అంతే కదా? అంతేనా? చెప్పనా? జర్రాగా శరత్ బాబు అడ్రస్ చెప్పమ్మా. ఇందాక గా బొట్టు సీన్ సాలాడనుకొని బాబుతో రఫ్ గా మాట్లాడినా, పోయి సారీ చెప్తా.